పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్లు తప్ప. రా కొమ్లి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్ లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం గానీ క్యూట్ గా ఉంటాం. ఇంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా, ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే ఏంటో లైఫ్. ఎక్స్క్యూజ్ మీ. చూడరా ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే రేయ్, ఆ రేడియో కట్టే, లేనిపోని ఫీలింగ్ లో వచ్చేస్తున్నాయి ఇక్కడ. మీరేంటండి మళ్ళీ వచ్చారు? నేను మీకు దూరంగానే ఉంటున్నాను కదా. అయ్యో అలా అనకండి, మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలండి. ఈసారి ఫుడ్ లో విషయం పెట్టి చంపేస్తారా? అయ్యో మళ్ళీ అంటే రౌడీలతో మీకు ఫైటింగ్ వర్కౌట్ అవ్వలేదు కదా. పాపం. నిన్న మీరు ఆ గుర్రం మీద రావడం, ట్రాఫిక్ పోలీస్ తో గొడవ పడ్డం చూసి వర్కౌట్ అయింది. అదే అర్థమైంది. మీ ఇంటికి డిన్నర్ కి రావాలి అంతేగా. యాక్చువల్లీ మా బామ్మ మీకోసం. అయ్యో, మీ బామ్మ వండినా మీరుండినా మేము మీ ఇంటికి డిన్నర్ కి వస్తున్నాం. అది కాదండి, మిగతా విషయాలు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇలా వచ్చి ఏదేదో మాట్లాడి, అసలు నీ వాయిస్ వింటుంటేనే చిరాగ్గా ఉంది నాకు.